నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. గోదావరిలో జన సునామీ 34 నియోజకవర్గాలలో మరి ఎన్ని సీట్లు వస్తాయి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే నిన్న జరిగిన ఏదైతే సభ అంటే బస్సు యాత్రలాగా జరిగిందో బాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు, సో ఆ యాత్రలు చూసుకుంటే ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయేలాగా జనాలు వచ్చారు. మరి ఏమంటారు, నిజంగానే మరి అక్కడ ఈసారి కూటమి వచ్చే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అన్నా కూడా ఉభయ గోదావరి జిల్లాలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. అవును. ఎందుకంటే మీరు ప్రస్తావించినట్టుగానే మనకి భారతదేశంలో ఢిల్లీలో అధికారం చేపట్టాలి అని అంటే వయా ఉత్తరప్రదేశ్ అంటారు. అవును. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంటు స్థానాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకోగలిగితే ఆ పార్టీ ఢిల్లీలో పాగా వేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 34 స్థానాలున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, ఆ రెండు జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయావకాశాలు దక్కించుకోగలిగితే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు 2014లో తెలుగుదేశం పార్టీ అయినా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికైనా కూడా ఆ రెండు జిల్లాలు చాలా కీలకం. అంటే ఒక రకంగా రాష్ట్రంలో మారబోతున్న ప్రజా నాడికి సంకేతంగా ఆ రెండు జిల్లాలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధరేశ్వర గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీలు కూటమిగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. నిన్న మొన్న 2 రోజులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మొన్నటి రోజున పురంధరేశ్వర గారు కూడా కలిపి తణుకు, నిడదవోలులో బహిరంగ సభల్లో ప్రసంగించడం జరిగింది. రోడ్ షోల్లో పాల్గొన్నారు. నిన్న అంబాజీపేట, అమలాపురంలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించడం జరిగింది. వాస్తవంగా 2022 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మమేకం అయ్యి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కార్యక్రమాల్లో వివిధ వారాహి పేరిట యాత్రలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉన్నారు, గళం వినిపిస్తూ ఉన్నారు, సమస్యలు లేవనెత్తుతూ ఉన్నారు, ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కూటమిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇరు పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి ప్రజల్ని అడ్రస్ చేసిన నేపథ్యంలో ప్రజల నుంచి వెల్లువెత్తిన స్పందన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు విమర్శలు చేస్తున్నా, అదే సందర్భంలో ప్రభుత్వంలో ఉన్న లోపాలని, తప్పొప్పుల్ని ఎత్తుచూపుతున్నా, ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ప్రస్తావిస్తున్నా, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినా కూడా ప్రజల నుంచి చాలా విశేషంగా స్పందన వస్తూ ఉంది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టం చేస్తూ ఉంది. అదే సందర్భంలో తమకు గనక అధికారం ఇస్తే తాము భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పని, ఏం చేయాలనుకుంటున్నాం అనేది తమ మేనిఫెస్టోని, తమ ఆలోచనల్ని ప్రజలతో పంచుకుంటున్న సందర్భంగా మీరు కనుక మాకు అధికారం ఇస్తే ఈ కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సందర్భంలో ఒక పక్క అధికార పార్టీ అదే విధిగా చేస్తున్న ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కనుక మళ్ళీ రాకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి అమలు జరగవు, ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువు కావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోండి అని చెప్పని వైసీపీ పార్టీ స్ట్రాటజికల్గా ఒక ప్రచారం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ అంశం పట్ల కూడా క్లారిటీ ఇస్తూ ఉన్నారు. సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కాలేదు. దశాబ్దాల కాలంగా వివిధ ప్రభుత్వాలు సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో మేము కూడా కొనసాగిస్తాం. సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరువ చేయకుండా మేము అడ్డుకోం. అదే సందర్భంలో మరింత మెరుగైన సంక్షేమాన్ని అందిస్తాం. మేము మా ఆలోచనలు ఇవి, ఇప్పుడు అందుతున్న పెన్షన్ ఇది, మేము భవిష్యత్తులో మాకు అధికారం దక్కితే ఇంకా అదనంగా ఇంత ఇస్తాం అని వివరించి చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని విస్మరించింది. ప్రభుత్వానికి సంపద సృష్టి చేయడంలో విఫలం చెందింది. ప్రజలకి అభివృద్ధి ఫలాలు దక్కించడంలో విఫలం చెందింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో విఫలం చెందింది.
అనే అంశాలను కూడా చాలా సూటిగా స్పష్టంగా ప్రజలకు విడమర్చి చెప్తా ఉన్నారు. మేము అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలు ప్రభుత్వానికి అందటం ద్వారా సంపద సృష్టి చేసి తద్వారా సంక్షేమాన్ని అమలుపరుస్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా అభివృద్ధిని విస్మరించి కేవలం అప్పుల మీద ఆధారపడి మేము సంక్షేమాన్ని అమలు చెయ్యం. అంటే సైమల్టేనియస్గా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ రైట్, రెండిటికి మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. అంటే నేను చూసినట్టయితే మన చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఇప్పుడు అయితే 5,000 వస్తున్నాయి మీకు, మా ప్రభుత్వం వస్తే మేము 10,000 దాకా మీకు జీతం చేస్తామని చెప్పారు. అండ్ వికలాంగులకే కావచ్చు, వృద్ధులకే కావచ్చు, ఇప్పుడు వికలాంగులకైతే 6,000 అంటున్నారు, వృద్ధులకి 4,000 అంటున్నారు. అండ్ ఈ 45 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వెళ్ళి పెన్షన్ ఇస్తా అంటున్నారు. మరి ఇవన్నీ సాధ్యమయ్యే పనులు అంటారా? మరి ఇక్కడ గమనించుకుంటే మనకి భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పేవారు, డ్రీమ్ బిగ్, ట్రై హార్డ్ టు అచీవ్ ఇట్ అని చెప్పని. అంటే పెద్దగా కలలుగాను అవి సాధించుకోవడానికి కష్టపడు, ఖచ్చితంగా నువ్వు కన్న కళ సాకారం అవడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని దానికోసం ఏదో కొద్దిగా ప్రయత్నం చేసి నేను చాలా అచీవ్ చేశానని చెప్పని తృప్తి పడద్దు. లైఫ్ చాలా పెద్దది, ఈ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. నీ గోల్ పెద్దదిగా పెట్టుకో, దానికోసం కష్టపడు, ఆ గోల్ సాధించగలుగుతావు అని చెప్పని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ 2.5 లక్షల మంది యువత, ఒక కన్సాలిడేటెడ్ ఫోర్స్, వాళ్ళు 5,000 రూపాయలకి ఎందుకు పరిమితం కావాలి? వాళ్ళ జీవితాలు 5,000 రూపాయలకి ఎందుకు లిమిట్ అయి ఉండాలి? వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మెరుగైన స్కిల్డ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మెరుగైన ఆపర్చునిటీస్ కల్పించడానికి దక్కించుకోవడానికి ప్రభుత్వ పరంగా మేము సపోర్ట్ చేస్తాం, మీరు మీ నిబద్ధత చూపించండి. అంటే ప్రపంచం చాలా పెద్దది, చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు 5,000కి మీ జీవితాన్ని పరిమితం చేసుకోవద్దని చెప్పని చెప్తున్నారు ఆయన. ఇవాళ 5,000 రూపాయలు అని అంటే మినిమం వేజ్ బోర్డు రికమెండేషన్ కన్నా కూడా తక్కువ. ఇవాళ మనకి రాష్ట్ర ప్రభుత్వంలో అతి చిన్న ఉద్యోగస్తులు ఎవరు? అంగన్వాడీ ఆయాలు, రెవెన్యూలో విఆర్ఏలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాను కార్యకర్తలు అంటారు వీళ్ళు చాలా చిన్న ఉద్యోగులు, వాళ్ళకన్నా కూడా తక్కువ 5,000 రూపాయలు అంటే. సో యువత సుదీర్ఘ భవిష్యత్తు ఉంది వాళ్ళకి, వాళ్ళు 5,000 రూపాయలకి పరిమితం అయిపోతే రేపు వాళ్ళ జీవితంలో స్థిరత్వం ఎట్లా వస్తుంది? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? వాళ్ళ జీవితంలో ఎట్లా స్థిరపడతారు? ఒకవేళ రేపు వాళ్ళ కుటుంబాలు ఏర్పడితే కుటుంబాలను ఎట్లా పోషించుకుంటారు? ఇది కాదు వాళ్ళకి అందివ్వాల్సిన భవిష్యత్తు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అక్కడికి పరిమితం చేస్తున్నారు. వాళ్ళకి మెరుగైన ఉపాధి అవకాశాలు చూపించడం ద్వారా, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయించడం ద్వారా, ఇవాళ పని చేయగలిగే ఏజ్లో ఉన్న యూత్ ఫోర్స్ వాళ్ళ ఎనర్జీని ప్రాపర్గా, వాళ్ళకున్న ఎనర్జీని ఇంకొంచెం స్కిల్స్ యాడ్ చేసేదానికి, వాళ్ళని ఆ వాల్యూ యాడెడ్ ద్వారా మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్, బెటర్ ఫ్యూచర్ ఇవి కల్పించాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నారు. అది 100కి 100 పాళ్ళు ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించాలి అని ఆశించే నాయకుడి విజన్ అది. అంతేగాని యువతని నేనేదో ఒక 5,000 ఇచ్చేస్తాను మీకు, మీరు నెల రోజులు బతికేయండి అని అంటే, ఇవాళ పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవాళ సొసైటీలో మిగిలిన వర్గాలు ముందుకు వెళ్ళిపోతున్న తీరు, ఇవన్నీ చూసిన నేపథ్యంలో 5,000 రూపాయలకి వాళ్ళు ఎక్కడ పరిమితం అవుతారు? కాబట్టి ఇవి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఆలోచన అదే. ఎందుకంటే 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా చూస్తూ ఉన్నాం ఆయన్ని. ఇవాళ ఆయన సృష్టించిన వండర్స్ ఒకే ఒక్కడు, 38 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవి. ఆ రోజు మేము 87-90 నా డిగ్రీ అయిపోయింది, 87-91 మా తమ్ముడు ఇంజనీరింగ్ చేసేవాడు, గుంటూరు RVRలో చేశాడు తను. ఆ రోజుల్లో గుంటూరు జిల్లా మొత్తం మీద 3 కాలేజీలు, 3 కాలేజీలు, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, కోనేరు లక్ష్మయ్య, RVR, తర్వాత చుండి రంగనాయకులు 4వ కాలేజీ వచ్చింది. ఇవాళ ఎన్ని కాలేజీలు వచ్చినాయి? అది ఆయన చూపించిన చొరవ. 1999లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న టైంలో 350 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు ఒక్కసారిగా. రాష్ట్రంలో సాంకేతిక విద్యను ప్రమోట్ చేశారు, సాంకేతిక విద్య అవసరాన్ని గుర్తెరిగారు.
రాబోతున్న సాంకేతిక విప్లవాన్ని ముందుగానే పసిగట్టి అది మన యువతకు అందుబాటులోకి తీసుకొచ్చి మొట్టమొదట క్వాలిఫై అయితే కదా జాబ్ ఆపర్చునిటీ దక్కేది. క్వాలిఫై అవ్వాలి అని అంటే ప్రాపర్ సీట్స్ అవైలబిలిటీ ఉండాలి కదా, క్యాంపస్లు అందుబాటులో ఉండాలి కదా. ఆ రోజుల్లో ఏమయ్యేది, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వెళ్ళి డొనేషన్ కట్టి సీట్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. అటువంటి స్థితి నుంచి ఇవాళ 1.5-2 లక్షల సీట్లు అందుబాటులోకి వచ్చేసినాయి. ఆయన చూపించిన చొరవ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్గా ఎక్స్పాండ్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రికి ఏం చెయ్యాలి, భవిష్యత్తు ఏ రంగానికి డిమాండ్ ఉంది, మన దగ్గర ఏ ఏజ్ గ్రూప్ యూత్ ఉన్నారు, వీళ్ళల్లో ఉన్న స్కిల్స్ ఏంటి, వీటిని ఎట్లా మెరుగుపరచాలి అనే ఆలోచనకి కనుక చేయగలిగే పాలకుడు ఉంటే డెఫినెట్గా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గత 3 దశాబ్దాలుగా వచ్చిన మార్పు చేర్పులు ప్రత్యక్షంగా చూసాం మేము. కుటుంబాల స్థితిగతులు వచ్చిన మార్పు చేర్పులు ఇవి ప్రజలకు విడమర్చి చెప్తా ఉన్నారు. ప్రజలకు ఒక నమ్మకం ఉంది, ఆయన ట్రాక్ రికార్డు పట్ల ఒక నమ్మకం ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ఇద్దరు కాంబినేషన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయాన్ని అందించగలిగే సమర్థమైన కాంబినేషన్గా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంస నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల 2019 ఎన్నికల్లో ప్రజలు పెట్టుకున్న నమ్మకం, ఆయన పాలకుడిగా ఆ నమ్మకాన్ని దెబ్బతీసిన నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేయాలని ఒక స్థిర నిర్ణయానికి ప్రజలు వచ్చేస్తున్నారు. ఆ రీప్లేస్ అనేది కూటమి ద్వారానే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఎనర్జీ. ఎందుకంటే వెన్ కంపేర్ టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక 18-19 ఇయర్స్ చిన్నవాడు వయసులో. కాబట్టి ఆ ఇద్దరి కాంబినేషన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న 34 సీట్లు 2014లో వెస్ట్ గోదావరిలో ఉన్న 15 సీట్లు తెలుగుదేశం పార్టీ క్యాప్చర్ చేసింది. మేబీ రేపు రాబోతున్న ఎన్నికల్లో కూడా ఈస్ట్ వెస్ట్లో మరొకసారి క్లీన్ స్వీప్ తీసుకు అడుగులు పడినా కూడా ఆశ్చర్యం లేదు. లేదంటే 1-2 స్థానాలు వైసీపీకి దక్కడానికి ఆస్కారం ఉంది తప్ప మెజార్టీ స్థానాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి దక్కించుకోవడానికి ఆస్కారం. అంటే కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కవని చెప్పేసి అంటున్నారు. మరి ఈసారి నిజంగానే వైసీపీ ఇలా కనబడకుండా వెళ్ళిపోతుంది అంటారా? అంటే ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఆ రోజున 67 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన ప్రతిపక్షంగా ఎమర్జ్ అయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కన్స్ట్రక్టివ్ కన్నా కూడా డిస్ట్రక్షన్కి ఇచ్చిన ప్రయారిటీ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అనే ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో కనిపిస్తూ ఉంటే మరొకసారి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన బలమైన ప్రతిపక్షంగా కనుక వైసీపీ పార్టీ అక్కడ ప్రజలకి అంటే ప్రజా జీవితంలో కనిపిస్తుంటే ఏ పెట్టుబడిదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని నమ్మి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టరు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంత విజన్ ఉన్నా, కార్పొరేట్ సర్కిల్స్లో ఎంత పరపతి ఉన్నా, ఎంత పని చేయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా పెట్టుబడిదారుల విశ్వాసం కలిగించలేరు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఫ్యాక్టర్ సృష్టించిన విధ్వంస నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులందరూ భయకంపితులు అయిపోయి ఉన్నారు. అంటే నేను చూస్తున్నట్టయితే ఆర్బీఐ కూడా ఒక క్వశ్చన్ అడిగింది, రాజధాని ఏది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది, మేము పెట్టాలనుకుంటున్నాం కానీ రాజధాని లేని కారణంగా మేము ఇంతవరకు అక్కడ పెట్టలేదు. కానీ 11 ఎకరాలు అయితే ఇచ్చినా కూడా రాజధాని ఏదని మీరు ఇంతవరకు మాకు చెప్పలేదు, సో అందుకోసం మేము ఇంతవరకు అయితే అక్కడ పెట్టలేకపోతున్నాము అని చెప్పేసి అంటున్నారు. మరి ఇట్లాంటివి అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఈ 5 సంవత్సరాలు కూడా ఈ రాజధాని అనేది ఏది తెలియకపోతే అసలు ఇంకా ఈ ఆర్బీఐ లాంటి సంస్థకి ఇట్లాంటిది ఉంటే నార్మల్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఈ అంశంలో ఆర్బీఐని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏదో తెలియలేదు కాబట్టి మేము అక్కడ నిర్మాణం చేయలేదు ప్రాంతీయ కార్యాలయం అని అంటున్నారు. దేశ రాజధాని ఏదనేది ఒక స్పష్టత ఉంది కదా ఆర్బీఐకి. దేశ రాజధాని ఢిల్లీలో, కానీ రిజర్వ్ బ్యాంకు కేంద్ర కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో ఉంది. అంటే దేశ రాజధానిలో లేదుగా. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే అవసరం వాళ్ళకేముంది? వాళ్ళకి భూమి ఎక్కడ కేటాయింపు జరిగింది, అక్కడ కార్యాలయం నిర్మాణం చేయాలి కదా. ఈ రాజధాని గురించి అసంబద్ధమైన ప్రస్తావన తీసుకురావడం ఆర్బీఐ కూడా తగ్గదు. వాళ్ళకి కేటాయింపు చేసిన దగ్గర నిర్మాణం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారితోటి విభేదించైనా సరే నిర్మాణం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ భూమి కేటాయింపు జరిగింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాసారం చేస్తూ వస్తే ఆయనతో పాటు తానాతందాన అనుకుంటా 5 సంవత్సరాల కాలం గడిపేసి ఇప్పుడు ఈ వంక చెప్పడం కూడా ఆర్బీఐ కూడా కరెక్ట్ కాదు. అంటే వీళ్ళు వంకలు చెప్తున్నారంటారా? 100% జరిగింది అదే. నేను ఇప్పుడు చెప్పాను కదా,
రాజధానిలోనే రిజర్వ్ బ్యాంక్ ఉండాలి అని అంటే ఢిల్లీలో ఉండాలి రిజర్వ్ బ్యాంకు. ముంబైలో ఎందుకు ఉంది? దేశ రాజధాని కదా, జాతీయ కార్యాలయం కూడా ఢిల్లీలో ఉండాలి కదా, ముంబైలో ఎందుకుంది? ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనే ఉండాలని వాళ్ళకి ఎవరు చెప్పారు? అయినా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇండియా మ్యాప్లో కూడా మెన్షన్ చేసింది కదా. ఇప్పటికీ శాసనసభ, సచివాలయం, కౌన్సిల్, హైకోర్టులని అక్కడి నుంచే పనిచేస్తున్నాయి కదా. వాళ్ళు ఎందుకు దాన్ని ఒక ఇష్యూగా వాళ్ళు ఎందుకు ప్రస్తావించాలి? వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ఆ కమిట్మెంట్ ఉన్నట్టయితే అక్కడ గ్రౌండింగ్ అయి ఉండాల్సింది. అందరూ తల ఒక చెయ్యేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, వివక్ష ప్రదర్శించారు. దీంట్లో ఏ సంస్థ, ఏ వ్యవస్థ కూడా మినహాయింపు కాదు. 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మెరుగైన ప్రజాస్వామిక నిర్ణయం దిశగా పౌర సమాజం అడిగేస్తుంది. ఖచ్చితంగా రేపు 2024 ఎన్నికలు అనేది ఒక మేలి మలుపు కాబోతున్నాయి.